హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి బ్లౌజ్ కటింగ్ ఏంటి అంటే 6 గజాల చీర కన్నా గుత్తంగా ఉండే జాకెట్ చాలా ముఖ్యమని అంటూ ఉంటారు. చీరది ఏముందండి, బారుగా ఉంటుంది, దాన్ని కట్టే విధానానికి అందం వస్తుంది. కానీ దానికంటే ముందు వేసుకునే బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉండాలి, కరెక్ట్గా ఉండాలి. అది వేసుకున్నా కూడా మళ్ళీ విప్పాలంటే ప్రాణం మీదకి రావాలి, అలా ఉండాలన్నమాట. అలా కుదరాలి అంటే వేసుకున్నా కూడా కంఫర్ట్గా ఉండాలంటే ఏం చేయాలి? స్టిచ్చింగ్ అండ్ కటింగ్ పర్ఫెక్ట్గా ఉంటేనే అది మీరు వేసుకున్నా కూడా ఇంకో 2-3 రోజులు ఇంకా 2 సార్లు వేసుకుంటే బాగు అనిపించేటట్టుగా ఉంటుంది. కలర్ కాంబినేషన్ పక్కన పెడితే స్టిచ్చింగ్ మంచిగా కుదిరిందనుకోండి, ఆ బ్లౌజు ఈడ్చి కలర్ పోయినా కూడా, ఉక్సులు ఊడిపోయినా కూడా, చినిగినా కూడా దాన్ని తొడుగుతూనే ఉంటారు. ఆడవాళ్ళకి ఇది ఒక పిచ్చి ఉంటుందండి. ఎంతో మంచిగా, ఎంతో నీట్గా, సందు లేకుండా చాలా అలికినట్టుగా తొడగాలి అంటే చాలా ఇష్టంగా ఉంటుంది. కానీ అది అందరికీ వీలు పడదు. అది ఏంటంటే కాస్ట్లీ బట్టలు ఉండగానే కరెక్ట్ కాదండి. అందంగా కుట్టే టైలర్ కూడా మన దగ్గర ఉండాలి. ఆ అందంగా కుట్టే టైలర్ మన దగ్గర లేనప్పుడు మీ చేతుల్లో సెల్ ఉంది, ఆ సెల్లులో మేము చక్కగా క్లాసులు అన్నీ కూడా నేర్పిస్తున్నాము. కొద్దిగా యూట్యూబ్లో మీకు టైలరింగ్లో కొద్దిగా టచ్ ఉంటే చాలు, చాలా ఈజీగా మీరు ఈ పనిలో దూసుకెళ్ళొచ్చు అనమాట. ఈరోజు కటింగు చాలా డీప్ నెక్, చాలా అందంగా గుత్తగా తొడిగే ఒక అక్కగారి బ్లౌజ్ని నేను చక్కగా మీకు కటింగ్ చేసి చూపిస్తున్నాను, చూడండి. ఎందుకంటే ఈమెకి ఆ డ్రెస్ మెయింటెనెన్స్, బ్లౌజ్ స్టిచ్చింగ్ అంటే అది 100 రూపాయల చీర అయినా కూడా ఆమెకి కుదరడం మంచిగా కుదిరింది అనుకోండి. అయితే ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు మంచి ఆఫర్లు చివరిలో ఉన్నాయండి, చెప్తాను. అది కటింగ్ రాని వాళ్ళకి సొల్యూషన్ ఉంది, స్టిచ్చింగ్ రాని వాళ్ళకి సొల్యూషన్ ఉంది. ఒకవేళ గిరాకు వచ్చి బోటిక్ లెవెల్లో మనం గిరాకు పెంచుకోవాలి అంటే దానికి సొల్యూషన్ ఉంది. లేదు ఇంట్లో కూర్చొని మనం నేర్చుకోవాలి అంటే దానికి సొల్యూషన్ ఉంది. ప్రతి దానికి మన దగ్గర ఆయుర్వేదంలో, ఇంగ్లీష్ మందులలో అన్నిటికి కూడా రోగనిరోధక శక్తి పెంచడానికి అన్ని మందులు ఎలా అయితే దొరుకుతాయో అలాగే మన దగ్గర కూడా టైలరింగ్కి సంబంధించిన వీక్నెస్ మొత్తం కూడా చక్కగా మీకు అందజేయడానికి మా ఛానల్ మేము రెడీగా ఉంటాము. దానికి సంబంధించినవన్నీ నేను లాస్ట్లో చెప్తాను. మీకు అవసరం ఉన్న వాళ్ళు చక్కగా లాస్ట్ దాకా ఉండి చూడండి, ఓకేనా? ఫస్ట్ అయితే కటింగ్ చాలా చక్కగా ఈ డీప్ నెక్ నేను ఎలా చేస్తున్నానో, ఈ అందమైన జాకెట్ కరెక్ట్గా తొడిగే అక్కకి నేను ఎలా కట్ చేస్తున్నానో చూడండి, ఓకేనా? అయితే మనం ఫస్ట్ నడుము సైజ్ ప్రకారమేనండి. ఈమె ఇప్పటి నుంచి కాదండి, 15 సంవత్సరాల నుంచి ఈ బ్లౌజ్ అనేది నేను ఈమెకి స్టిచ్ చేస్తున్నాను. చాలా నీట్గా తొడుగుతారు. చీర 100 రూపాయల చీర అయినా 2000 చీర అయినా ఆమెకు బ్లౌజ్ కుదిరితేనే ఆ చీర తొడుగుతుంది, లేకపోతే పక్కన పడేస్తుంది. ఇక నేను 10 బ్లౌజ్లో క్లాత్ ప్రాబ్లమో ఏదో ఒక ప్రాబ్లం, ఒక్క బ్లౌజ్ కుదరలేదనుకోండి, గునుగుతూ ఉంటుంది. వచ్చినప్పుడల్లా ఒక్క బ్లౌజ్ గురించే చెప్తూ ఉంటుంది అనమాట. కాబట్టి చాలా మంచి అక్క. ఎప్పుడు కుదరకపోయినా కూడా తొందరపడైతే మాట అనదు. కాకపోతే నాన్న మంచి గుట్టు అని బతిమలాడుతూ ఉంటుందన్నమాట. చాలా బతిమలాడుతూ ఉంటుంది, మంచి కుట్టు నాన్న, నీ దగ్గర తప్పనిచ్చి ఎక్కడ కుదరవు నా దగ్గర నాకు అని చెప్పేసి. నేను కూడా ఈమె బ్లౌజులు వచ్చినప్పుడు చాలా ఇంట్రెస్ట్ పెడతానండి. ఎందుకంటే వీళ్ళు ఇప్పటోళ్ళు కాదు, చాలా అప్పటి నుంచి కుట్టిస్తున్నారు. కాబట్టి మనకు పాత వర్కర్ కాబట్టి, మనకు పాత కస్టమర్ కాబట్టి మనం ఏం చేయాలంటే వీళ్ళ గురించి ఆలోచించాలి ఒకసారి, ఓకేనా? అయితే ఇప్పుడు వీళ్ళ ఈ యొక్క హైట్ చూడండి, 17, చాలా హైట్ ఉంటుంది మనిషి. దగ్గర పాదొక 6 అడుగులు, 5.5 అడుగులు ఉంటుందన్నమాట మనిషి. పర్సనాలిటీ కూడా అంతే ఉంటుంది ఈ అక్క. అయితే కప్పు పొడవు 17 అనమాట. 17 అంటే ఇంకా మీకు అర్థమయ్యే ఉంటుంది చాలా పెద్ద సైజ్ బ్లౌజ్ అని. నెక్ డీప్ వచ్చేసి దగ్గర 12 దాకా ఉంటుంది నెక్ డీప్, ఓకేనా? ఇంక ఇలా పెట్టేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే 2 ఇంచులు ఇక్కడ పెట్టాలి. పెట్టేసిన తర్వాత ఇక్కడ 3 ఇంచులు పెట్టాలి. ఇక నెక్కుకి తర్వాతకి ఇంపార్టెంట్ బాగా ఇస్తుంది అనమాట. నెక్కు మంచిగా ఉండాలని 100 సార్లు చెప్తుంది, ఓకేనా? అన్నీ కొలుచుకుంటాను. ఇవన్నీ ఏంటంటే 1కి 4 సార్లు కొలుచుకుంటాను అనమాట నేను. ఇలా చూడండి, ఇలా పెట్టేసి ఇలా గీసేసి ఈ నెక్కుని కొంచెం మనం ఇక్కడ రౌండ్గా రావడం కోసం ఇక్కడ పెంచుకోవాలి. తర్వాత చంక కింద భాగాన్ని మనం కొలుచుకోవాలి. ఈ బ్లౌజు నేను ఒక 6 సంవత్సరాల కింద కుట్టానండి. ఈ బ్లౌజ్ చూడండి ఎంత పాతగా, కలర్ అంతా చేంజ్ అయింది. ఇది దీంట్లో మీకు కొత్తగా కనపడవచ్చు. కాకపోతే ఈ పెద్ద బ్లౌజ్ వల్ల కొంచెం ఈ ముక్కలు పడ్డాయండి. ఈమెకి మళ్ళీ వేరే క్లాత్ వేస్తే ఇష్టపడదు, చీరలో క్లాత్ తీసేని వేయమంటుంది. అందువల్ల అయితే బ్లాక్ ముక్క వేసేవాడిని నేను. అప్పుడెప్పుడో కుట్టినదనమాట ఇది, అప్పుడెప్పుడో కుట్టాను. చూడండి ఎలా ఉందో, ఇలా ఉందన్నమాట చక్కగా, ఓకేనా? వర్లాక్ ఒకటే చేయలేదు నేను, ఎందుకంటే అప్పుడు వర్లాక్ ఏదో ట్రబుల్ అయ్యి ఉంటుంది, అందుకని చేయలేదు.
అమౌంట్కి మాత్రం కొంచెం కూడా భయపడదు, ఎందుకంటే చాలా చక్కగా తొడుగుతుంది. కాబట్టి అమౌంట్ విషయంలో కూడా నువ్వు భయపడొద్దు తమ్ముడు, నీకు ఎంత అంటే అంత ఇస్తాను, కానీ నాకు బ్లౌజ్ మంచిగా కుదరాలి అంటుందన్నమాట. సరేనా? చూడండి, ఇలా చంక భాగాన్ని కూడా కొలుచుకోవాలి మనం. కరెక్ట్గా ఇలా పెట్టేసి చూడండి ఇక్కడికి వచ్చేసింది చంక భాగం. ఇలా పెట్టిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది ఇక్కడికి ఉంది కదా, ఈ యొక్క సైడ్ కూడా ఒకసారి ఇలా కొలుచుకోవాలి. మనం ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత పెట్టాలి అనేది. ఓకేనా? ఇక్కడికి సరిపోతుంది. ఇలా ఆమ్ హోల్ని మనం తీసుకోవాలి. డీప్ నెక్ కాబట్టి కొంచెం లోనకే వస్తుందండి, మనం ఇక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇలా ఓకేనా? చంక ఇవన్నీ కూడా కరెక్ట్గా చేసుకున్న ఖర్చు మాత్రం 2 ఇంచుల దాకా ఉంటుంది. మనం ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇది 3 కటింగ్స్ అన్నమాట ఇవి. ఓకేనా? జాగ్రత్తగా చూడండి, డీప్ నెక్ కటింగ్ అంటారు దీన్ని. ఇలా అక్కడ భుజాలు జారకుండా చూసుకోవాలి. మళ్ళీ ఇక్కడ రౌండ్ కరెక్ట్గా ఇలా వచ్చేటట్టుగా చేసుకోవాలి. ఈ నక్కులు ఎక్కడన్నా కూడా మనం ఇలా తీసేసుకోవాలి. చూడండి చక్కగా వచ్చింది. ఇక్కడ కొంచెం క్రాస్గా ఒక ముక్క తీసేయాలి భుజం పట్టేయడానికి కోసం. ఓకేనా? తర్వాతకు వచ్చేసి దీన్ని ఇలా తర్వాతకు వచ్చేసి ఇలా ఇప్పుడు మనం దీన్ని ఇలా పెట్టేసి మంచిగా స్టిచ్చింగ్ కటింగ్ చేసేసుకోవాలి. ఇలా ఓకేనా? చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, చాలా పర్ఫెక్ట్గా. ఈమె హైట్కి తగ్గట్టుగా ఈ నెక్ ఉంది. కొంచెం కూడా మనం ఈమెకి హైట్కి తగ్గట్టుగా నెక్ మనం దించలేదనుకోండి ఇంకా మంచిగా ఉండదు కూడా. ఆ బ్లౌజు మంచిగా కరెక్ట్గా అనిపించదు, పైకి తొడిగినా కూడా మంచిగా ఉండదు. చూడండి ఎంత బాగా వచ్చిందో నెక్. ఇలా తీసుకోవాలన్నమాట. ఓకేనా? ఇక ఫ్రంట్ పార్ట్లోకి వెళ్దాం. ట్రిప్పుకి ఎంత లేదన్నా కూడా ఒక నెలలో 3-4 జాకెట్లు పట్టిస్తూ ఉంటుంది. ఒకసారి ఒక 2 నెలలు లేట్ అయిందనుకోండి 10 బ్లౌజులు తీసుకొని వస్తుంది ఒకేసారి. ఇంకెందుకంటే కొంతమందికి డ్రెస్ మెయింటెనెన్స్ అంటే చాలా ఇష్టం అనమాట. తిన్నా తినకపోయినా వేసుకునే గుడ్డ కరెక్ట్గా ఉండాలి అనేది కొంతమందికి లేడీస్కి కరెక్ట్గా ఉంటుందన్నమాట. ఎందుకంటే వాళ్ళ డ్రెస్ మెయింటెనెన్స్కి చాలా ఇష్టపడతారు, నీట్గా తొడగడం, నీట్గా ఉండడం ఇష్టపడుతూ ఉంటారు చాలామంది. ఇంకా చూడండి ఇలా క్రాస్గా వేయాలి. ఈ హ్యాండ్స్ మనకి వెళ్తాయా వెళ్ళవా ఒకసారి చెక్ చేసుకోవాలి. పర్ఫెక్ట్గా మనకు వస్తున్నాయా రావా అనేది మనం చూసుకోవాలి. వస్తున్నాయి. ఓకేనా? ఇప్పుడు ఇలా పెట్టేసి మనం ఏం చేద్దామంటే కొంచెం పైకనే వేసుకుందాం. ఎందుకంటే హ్యాండ్స్ ఒకవేళ ఎల్బో హ్యాండ్స్ అనుకోండి మళ్ళీ ఇబ్బంది పడాలి కదా, ఇక్కడ కొంచెం జాయింట్ పడితే పడనివ్వండి. ఇలా పెట్టేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంకా ఈ క్రాస్ని ఇలాగే ఉంచి కటింగ్ చేసేసుకుందాం. ఒక సిస్టర్ షోల్డర్ దగ్గర ఉబ్బెత్తుగా ఉంటుందన్నాయి అని చెప్పేసి 3-4 వీడియోల నుంచి అడుగుతున్నారండి. నేను సరిగ్గా చూడలేదు. అలాగే డ్రెస్ కటింగ్స్ కూడా పెట్టమంటున్నారు. డ్రెస్ కటింగ్స్ ఏంటంటే ఒక 10 మంది అడుగుతున్నారు డ్రెస్ కటింగ్ క్లాసులు పెట్టమని. 10 మంది కోసం అయితే నేను టైం తీయలేనండి. ఇంకా కొంచెం ఎక్కువ కామెంట్ చేయండి. నేనైతే ఆ మెటీరియల్ అన్నీ తెచ్చి రెడీగా పెట్టుకున్నాను. వీడియోలు మీరు ఎంత మంచిగా చూసి ఎంత మంచిగా మీరు లైక్ చేసి మీరు ఎంతమందికి షేర్ చేస్తారో అప్పుడు అన్ని క్లాసులు నేను పెట్టగలుగుతాను చక్కగా. ఓకేనా? నాకైతే ఆలోచన అయితే ఉంది. ఈ షోల్డర్ ఉబ్బెత్తుగా ఎందుకు ఉంటుందంటే మనం షోల్డర్ దగ్గర బ్లౌజ్ కన్నా కూడా ఎక్కువగా లూజ్ తీయడం అంటే చెప్తాను చూడండి. ఇలా ఉంది. ఇప్పుడు ఇక్కడ మనం ఎక్కువగా కిందికి కట్ చేసామనుకోండి ఇది ఉబ్బెత్తుగా వచ్చేస్తుంది అనమాట. గుంజి వేసిన చంక ఎక్కువ లూజ్ పెట్టినా, ముందు మేడ ఎక్కువ మనం లూజ్ పెట్టినా, ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ పొడవు ఎక్కువ పెట్టినా కూడా మనకు షోల్డర్ దగ్గర ఉప్పెత్తుగా వస్తూ ఉంటుంది. ఒకసారి ఆది బ్లౌజును నేను చెప్పిన దగ్గర కొలుచుకొని చూసుకోండి, మీకు సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ బ్లౌజ్ తీసుకొని చక్కగా ఇలా పెడదాం. ఇలా పెట్టేసి తర్వాతకి దీన్ని ఇలా చూడండి కొంచెం ఖర్చు ప్లస్ దీని యొక్క పొడవు పెట్టేసి 1 ఇంచ్ కలుపుకొని దీన్ని మనం కటింగ్ చేసేసుకోవాలి. ఓకేనా? చూడండి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా తర్వాతకి దీన్ని ఇలా ముందు నెక్ కొంచెం లూజ్గా ఉంది అని చెప్పింది. ఇప్పుడు ఆ బ్లౌజ్కి
ఆ లూజ్ ఎలా తీయాలో నేను మీకు చూపిస్తాను. ముందైతే రౌండ్గా కట్ చేయండి. ఇలా రౌండ్గా కట్ చేసిన తర్వాత ఇక్కడ కొంచెం ఒక 1/2 ఇంచ్ మనం తీసేసుకోవాలి. ఆ లూజ్ అనేది పోతుంది. ఇక్కడ కాటు పెట్టాలి, ఇక్కడ 3 భాగాలు చేసి కాటు అనేది పెట్టుకోవాలి. ఓకేనా? పెట్టిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే చూడండి, ఇలా ఈ కొంచెం ముక్కలు అనేవి జాయింట్ చేసుకుందాం. ఇక్కడ కాదు, ఇవన్నీ కూడా ఇలా వచ్చేసింది. ఇక్కడ మనకి ఏదైనా ఇంక లూజ్ వస్తుందంటే ఇంకా కొంచెం లోనకి తీసుకున్నా కూడా పర్వాలేదు. ఓకేనా? దీన్ని పక్కన పెట్టి మళ్ళీ ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేద్దాం. ఈ వీడియో కొంచెం చిన్నగా తీసానండి, ఎందుకంటే నేను చెప్పాను కదా, డ్రెస్ మెయింటెనెన్స్కి ప్రాధాన్యత ఇచ్చే వాళ్ళకి ఏ టైలర్ అయినా కట్ చేసే ముందు కొంచెం టెన్షన్ అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఇది ఇలా చేయాలి, ఇది ఇలా చేయాలని. ఎందుకంటే వీళ్ళు మనం వదిలించుకునే కస్టమర్లు కాదు, ఇక జీవితాంతం మనతో ప్రయాణిస్తారనమాట. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలంటే ఆచితూచి, అలా అని వేరే వాళ్ళే ఖరాబ్ చేయాలని అయితే నేను అనట్లేదండి, అందరికీ కూడా ఆచితూచాలి. కాకపోతే నాకేంటంటే ఈమె కొంచెం ఇక వచ్చినప్పుడల్లా 1కి 10 సార్లు జాగ్రత్త అని చెప్తూ ఉంటుంది. కాబట్టి 1కి 4 సార్లు చూసుకుంటాను. తర్వాత మళ్ళీ నీకు చెప్పినా కూడా నువ్వు ఇలాగే కుట్టావు అనే బ్యాడ్ నేమ్ మనకి రాకుండా చేసుకుంటాను అనమాట. ఓకేనా? ఇప్పుడు చూడండి, చేతులు కొంచెం పొడుగు పెట్టమన్నారు, చేతులు కొంచెం పొడుగు ఇలా పెట్టేస్తున్నాను. ఓకేనా? ఇలా మనం కటింగ్ చేసేసుకోవాలి. సేమ్ ఇప్పుడు ఇది ఎంత ఉందో అంతే మనం కటింగ్ చేసేసుకోవాలి. ఓకేనా? ఇలా చంక డౌన్ 3.5 ఉందండి, 3.5 పెట్టుకోండి. కొంచెం హైట్ పర్సనాలిటీని బట్టి చంక డౌన్ అనేది ఉంటుంది, మీకు ఎన్నోసార్లు చెప్పాను. ఇది కూడా అంతే. ఓకేనా? ఇక బ్యాక్ ఫ్రంట్ తీసేద్దాం ఇలా. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఇలా కటింగ్ చేసేద్దాం. చూడండి ఎంత చక్కగా వచ్చిందో, చూశారు కదా. ఈరోజు వచ్చేసి చక్కగా ఒక అక్క చెప్పినట్టుగా వాళ్ళు ఎలా అయితే ఉండాలనుకుంటున్నారో అలా కట్ చేసాము. ఇక దీంట్లో ఏ తేడా అనేది ఉండదు. మీరు కూడా ఇలా కస్టమర్లు పెరగాలన్నా, మనం మంచిగా ఉండాలన్నా ఇలాంటి టిప్స్ వాడుకుంటూ చక్కగా కటింగ్ చేసుకోండి. అలాగే మీకు నేను కొన్ని విషయాలు చెప్తానన్నాను, ఇంకా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, బోటిక్ షాప్ పెట్టాలని కొంతమందికి కళలాగే మిగిలిపోతూ ఉంటుంది. దానివల్ల కొంచెం ఫైనాన్స్ ప్రాబ్లము, లేకపోతే పెద్దవాళ్ళు ఇంట్లో ఒప్పుకోకపోవడము, ఏదో ప్రాబ్లం ఉంటుంది. ఆ ఫ్యాషన్ డిజైనర్ లాగా ఉండాలి, నేను బోటిక్ షాప్ నడవాలి అనే కళలాగే ఉంటుంది. అలాంటి కళలాగా ఉండకోకుండా మీరు ఇంట్లో ఉండి కూడా బోటిక్ని రన్ చేయొచ్చు. మన ఛానల్తో నేను చెప్పిన నెంబర్తో, అంటే దీనికంటే ముందు ఒక వీడియో పెట్టాను, ఆ వీడియోలో నేను కంపెనీ నెంబర్ పెట్టాను. ఆ నెంబర్కి మీరు కాల్ చేస్తే నేను చెప్పినవన్నీ కూడా మీకు డీటెయిల్స్ తెలుస్తాయి. అవేంటి అంటే, బోటిక్ షాప్ ఇంట్లో పెట్టాలి అనుకునే వాళ్ళు ఏంటంటే గిరాక్ పట్టుకొని నాకు ఆన్లైన్లో మీరు చేయాలన్నమాట. వర్క్ ఆన్లైన్లో అంటే నా దగ్గర కలకత్తా వర్కర్స్ ఉంటారు, మగ్గం వర్కు, కంప్యూటర్ వర్కు, థ్రెడ్ వర్కు, ప్రతిదీ అన్ని డిజైన్స్ తయారు చేసి పంపిస్తాను నేను. అయితే ఆ డిజైన్స్ కుట్టే వాళ్ళు ఉంటారు మన దగ్గర. వాళ్ళు ఏంటి అంటే చక్కగా నీట్గా కుడతారు. కొంచెం ఫిట్టింగ్ కటింగ్ తేడా లేకుండా నేను 1కి 10 సార్లు కటింగ్ చేసి చెక్ చేసి వాళ్ళతో స్టిచ్ చేపిస్తాను. అలా మీరు బల్క్గా కుట్టించుకోవాలి, షాప్ రన్ చేసుకోవాలి, లేదా ఇంట్లో తొడగడానికి అయినా మీరు ఒకేసారి ఒక 20 బ్లౌజులు కుట్టిస్తున్నాము అనుకునే వాళ్ళు మన వాట్సాప్ నెంబర్ నేను ఇంతకుముందు వీడియోలో పెట్టాను, దీంట్లో కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీలైతే ఎవరైనా కామెంట్ అడిగినా ఆ కామెంట్ కింద కూడా నేను వీడియో అనేది పెడతాను, నెంబర్ అనేది పెడతాను, అడగండి. అయితే అలా ఆ బిజినెస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఇంట్లో కూర్చొని మీరు ఒక 10-15 బ్లౌజులు కట్ చేసి మీరు నాకు ఆన్లైన్లో పంపిస్తే నేను థ్రెడ్ పైపింగ్ వేసి దారాలు మొత్తం రెడీ చేసి చేతి పనితో సహా కంప్లీట్ చేసి మేము పంపిస్తాము. మీరు ఇంట్లో కూర్చొని ఆ పని అనేది చేసుకోవచ్చు. మాకేంటంటే ఫీస్ వర్క్ రేట్ మాట్లాడుకొని మీరు మీ దగ్గర ఫుల్ రేట్ తీసుకోండి. మీకు బ్లౌజ్కి 150 ఉన్నా కూడా చాలా గ్రేట్. మీరు రన్ చేస్తున్న పేరు ఉంటుంది, మీరే కుట్టిస్తున్నారన్న పేరు ఉంటుంది, ప్లస్ అన్నీ కూడా ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు. మగ్గం వర్క్, కంప్యూటర్ వర్క్, అన్ని వర్కులు కూడా ఇంట్లోనే మీ చుట్టుపక్కల ఉన్న ఒక 10 మందిని ఒక బిజినెస్ లాగా మార్చుకొని రోజు ఎంత లేదన్నా కూడా ఒక 500 నుంచి 1000 రూపాయలు ఇంట్లో కూర్చొని సంపాదించుకోవచ్చు. దానికి నేను మీకు హెల్ప్ చేస్తాను. నా దగ్గర ఉన్న వర్కర్స్ని మీరు వాడుకోండి. నేను వర్క్ చేసి మరీ చెక్ చేసి పంపిస్తాను. అలాగే మన దగ్గర కటింగ్ పేపర్ ఉంటుంది. ఆ కటింగ్ పేపర్ ఏంటి అంటే ప్లాస్టిక్ అండి. అది అన్ని మోడల్స్, అన్ని డిజైన్స్, కటోరా కటింగ్, బోట్ నెక్ ప్రింట్స్ కటింగ్,
రోజా గారి నెక్కు ప్లస్ అన్నీ కూడా మన ప్రతిదీ ఉంటాయన్నమాట. మీరు ఏ మోడల్ చెప్తే ఆ మోడల్ నేను సెట్ చేసి పంపిస్తాను. దీనికి సంబంధించిన నెంబర్లు కూడా మన ఛానల్లో ఉన్నాయి. పాషా టైలర్ ఛానల్లో మీరు వెళ్ళిన తర్వాత ఆ పేపర్ కటింగ్ అని సెర్చ్ చేయండి, కొన్ని వీడియోస్ వస్తాయి. ఆ వీడియో చెక్ చేసుకుని ఆర్డర్ పెట్టుకోండి. మీకు ఏ మోడల్ కావాలన్నా పంపిస్తాను. అలాగే మీకు డబ్బులు లేవు, మీరు క్లాసులు నేర్చుకోవాలి అనుకుంటే నేను వెనకపోయిన డిసెంబర్ నెలలో కొన్ని క్లాసులు పెట్టానండి. 6 రకాల బ్లౌజులని, అవి చూసి నేర్చుకోండి. లేదు కొంచెం అమౌంట్ ఖర్చు పెట్టైనా నేను నేర్చుకోవాలి అనుకుంటే మన ప్లే స్టోర్లోకి వెళ్ళి పాషా టైలర్ అని కొట్టండి, ఒక యాప్ వస్తుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే ఒక 5,000 మిమ్మల్ని అడుగుతుంది. ఫోన్పేనో గూగుల్ పేనో అమౌంట్ కొట్టండి. వన్ ఇయర్ దాకా మీకు అన్లిమిటెడ్ ఉంటుంది. మీకు వీలున్నప్పుడు చక్కగా చూసి మీరు నేర్చుకోవచ్చు. ఎన్నిసార్లైనా మీరు వీడియో చూసి నేర్చుకోవచ్చు. 20 రకాల బ్లౌజులు ఉంటుంది. బోట్ నెక్, బోటిక్ పెట్టాలి అనుకునే వాళ్ళకి బోట్ నెక్లకు సంబంధించిన అన్ని డిజైన్స్ ఉన్నాయి దాంట్లో, 20 రకాల బ్లౌజులు. ఇక అన్ని విధాలుగా మీరు వినియోగించుకుంటారని మీ ముందు నేను పెడుతున్నానండి. ప్రతిదీ కూడా మీరు కుట్టించుకోవాలి అనుకున్న బ్లౌజులు మీ సొంతంగా మీకు అలా కూడా కుట్టించుకోవచ్చు. మీరు షాప్ రన్ చేయాలన్నా కుట్టించుకోవచ్చు. మీకు కటింగ్ రాదన్నా నేను నా దగ్గర కటింగ్స్ పేపర్ ఉన్నాయి, తీసుకోవచ్చు. మీరు డబ్బులు లేవు నేర్చుకోవాలన్నా యూట్యూబ్ చూడొచ్చు, డబ్బులు పెట్టి నేర్చుకోవాలన్నా యాప్ చూడొచ్చు. అలా కాదు, మీరు ఇంట్లో కూర్చొని మీరు కటింగ్ రాదు, స్టిచ్చింగ్ రాదు, మీకు ఏమీ రాదు, బోటిక్ షాప్ రన్ చేయాలి అనుకుంటున్నారు, ఓన్లీ మీరు గిరాకు పట్టండి, బిల్లులు వేయండి, మీరు నాకు పంపించండి, నేను మీకు మొత్తం షాల్తీ రెడీ చేసి మీకు పంపిస్తాను. ఓన్లీ మీకు కటింగ్ వచ్చి ఉంటే చాలు, ఓకేనా? కటింగ్ మీరు చేసి పంపిస్తే స్టిచ్చింగ్ అంతా చేసి నేను పంపిస్తాను, ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం, మంచి మంచి ఛాన్స్ కోసం మా వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని ఫాలో అవుతూ ఉండండి. కొత్తగా మీకు ఏమైనా డౌట్ ఉన్నా కామెంట్లు అడగండి, ఖచ్చితంగా మీకు నేను రిప్లై ఇస్తాను, ఓకేనా?